ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సుధీంద్రామృతం. ఓం శ్రీ సుధీంద్రాయ నమః. శ్రీ కామర్స్ నాగేశ్వరరావు గారి అనుభవాలు. ఆంజనేయ స్వామిగా దర్శనమిచ్చిన శ్రీ సుధీంద్రబాబు గారు. నేను విద్యాశాఖలో విద్యాశాఖాధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశాను. మా మేనమామ గారైన వడ్లూరు వెంకటేశ్వర్ల గారు దిబ్బయ్య గారి వలన నా పూర్వజన్మ సుకృతం కొద్దీ బాబుగారితో నాకు పరిచయం అయింది. బాబుగారితో పరిచయము దినదినాభివృద్ధి చెంది పూర్వజన్మ సుకృతం వలన వారితో ప్రయాణము అభివృద్ధి చెందుతూ వచ్చింది. వారితో సన్నిహితంగా మసలే అవకాశాలు చాలా వచ్చాయి. బాబుగారు మమ్మల్ని అనేక సందర్భాలలో ఆదుకున్నారు. నాకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి పేరు బాబుగారి పేరే సుధీంద్రబాబు. రెండవ అబ్బాయి పేరు రవీంద్రబాబు. పెద్దబ్బాయి స్వీట్లు ఎక్కువగా తినేవాడు. రెండవ అబ్బాయి ఎక్కువగా మాట్లాడేవాడు. బాబుగారు చమత్కారంగా సున్నుండల సుధీంద్రబాబు, రబ్బరు సుత్తి రవీంద్రబాబు అనేవారు. వారిద్దరూ అదృష్టవంతులు. ఎందుకంటే వారి ఒడిలో పెరిగేటటువంటి అదృష్టాన్ని పొందినవారు నా పిల్లలు. నేను అత్తిలిలో కాపురం ఉండే సమయంలో మా పెద్దబ్బాయికి ఫిట్స్ వచ్చేవి. హైదరాబాదులో చూపించాము. అయినా తగ్గలేదు. ఏదో ఒక బెంగగా ఉండేది. బాబుగారిని నమ్ముకున్నా ఇంకా ఏదో ఒక బెంగ. ఒకసారి అనుకోకుండా ఒక ఆదివారం నాడు ఆయనే వెతుక్కుంటూ అత్తిలి వచ్చారు. ఇదేంట్రా, నీ అడ్రస్ ఎవరిని అడిగినా చెప్పరంటూ కేకలేశారు. ఇంటిలోకి వచ్చారు. అందరము కలిసి భోజనం చేస్తున్నాం. ఆ సమయంలో బాబుగారితో మా పెద్దబ్బాయికి ఫిట్స్ వస్తున్నాయి అని భయంగా ఉన్నదని అన్నాను. వీడికి ఫిట్స్ ఏమిట్రా, ఏమీ లేవు అన్నారు. మా అదృష్టము, వారి వాక్కు ఫలితము. అసలు మళ్ళీ ఇంతవరకు మా వాడికి ఫిట్స్ రాలేదు. అందుకు బాబుగారికి కృతజ్ఞతలు. ఒకరోజు దువ్వ మా అన్నయ్య గారింట్లో ఉండగా అకస్మాత్తుగా 2 పచ్చలు పెట్టుకోరా అన్నారు. వారి ఆదేశం మాకు శిరోధార్యం కాబట్టి వెంటనే పచ్చ ఉంగరం అప్పటి నుండి పెట్టుకుంటున్నాము. విచిత్రం ఏమిటంటే నాకు బ్రెయిన్లో ట్యూమర్లు వచ్చాయి. అవి చాలా కఠినమైనవి. మద్రాసులో కళ్యాణరామన్ గారి వద్ద వైద్యం చేయించుకున్నాను. ఆపరేషన్ పడుతుంది అనుకున్నది ఆపరేషన్ లేకుండా మందులకు తగ్గిపోయింది. మా అన్నయ్య గారు చెప్పారట బాబుగారికి నేను మద్రాసులో వైద్యం చేయించుకున్న సంగతి. అప్పుడు బాబుగారు వాడికి ఏమీ కాదు అన్నారు. అలానే తగ్గిపోయింది. ఆ విధంగా మమ్మల్ని అనేక రకాలుగా ఆదుకున్నారు. అలాగే అజ్ఞానంతో చేసిన పనులు కూడా ఉన్నాయి. ఒకసారి మద్రాసు తీసుకువెళ్ళారు సర్కార్ ఎక్స్ప్రెస్లో. ఈయన దేవుడైతే తమిళంలో మాట్లాడాలి అనుకున్నాను. కాసేపటికి ఎవరో వ్యక్తి వచ్చి వీరిని తమిళంలో ఏదో అడగడం, బాబుగారు అతనికి తమిళంలో జవాబు చెప్పడం జరిగింది. నా అజ్ఞానాన్ని మన్నించాలి. ముఖ్యంగా ఆయన నేను కలిసి చూసిన సినిమాలు ఎవరూ చూసి ఉండరు. ప్రతి మంగళవారం మార్నింగ్ షోకి వెళ్ళిపోవాల్సిందే. ఎక్కువ కార్టూన్ సినిమాలు, పిల్లల సినిమాలు ఆయన వదిలేవారు కాదు. ఎప్పుడూ తీసుకువెళ్ళేవారు. లేదంటే సినిమాకు డబ్బులిచ్చి చూడమని బాగుందో లేదో చెప్పమనేవారు. ఆయన మమ్మల్ని ఎంతో అభిమానంగా చూసేవారు. శ్రీమతి కామర్స్ మధుమతి గారు తమ అనుభవాలు ఇలా చెప్పారు. బాబుగారితో పరిచయం కావడం నా అదృష్టం. నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము బాబుగారితో కలిసి ఉండడం, ఆత్మీయతను పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మా ఇద్దరి అబ్బాయిల బారసాల ముహూర్తాలు, పేర్లు అన్నీ బాబుగారే నిర్ణయించారు. నాకు స్వప్నంలో ఆంజనేయ స్వామిగా దర్శనమిచ్చారు. నాకు బాబుగారి రూపం ఆంజనేయ స్వామిగా అగుపడుతుంది. ఏ పని చేసినా బాబుగారికి చెప్పి చేయడం మాకు అలవాటు. బాబుగారి దయ వల్ల ఇలా ఉన్నాము. బాబుగారు సిద్ధి పొందిన ఇక్కడే మనలోనే ఉన్నారు. దేవీ నవరాత్రులలో బాబుగారి పాదాలకు కుంకుమార్చన చేస్తున్నట్లు స్వప్న దర్శనం అయింది. బాబుగారే అమ్మవారు అని అనిపించింది. బాబుగారి దయ వల్ల ఇద్దరి పిల్లల జీవితాలు చాలా బాగున్నాయి. నాకు ఆపరేషన్ అయినప్పుడు చిన్న సంచి చేతితో పట్టుకొని హాస్పిటల్లో నేనున్న రూములోనికి వచ్చి ఎలా ఉందమ్మా అని పలకరించి నా పక్కన మంచంపై కూర్చొని నా తండ్రిలా లాలించారు. నా తండ్రి ఆ సమయంలో రాకపోయినా బాబుగారే నా తండ్రి అని ఆనందంగా ఉంటుంది. మా బావగారితో తరచూ అంటూ ఉండేదానిని, బాబుగారి దగ్గర ఆంజనేయ స్వామి మీరు అని. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ బాబుగారు సకల దేవతా స్వరూపులు. శ్రీ ఓం శ్రీ సుధీంద్రాయ నమః. శ్రీ కామర్సు వెంకట కృష్ణారావు గారి అనుభవాలు. భక్తుని కోరికపై మగపిల్లవాడిని ఆడపిల్లగా మార్చిన శ్రీ సుధీంద్రబాబు గారు. నా పేరు కామర్సు వెంకట కృష్ణారావు, స్వగ్రామం దువ్వ. శ్రీ సుధీంద్రబాబు గారు 1963 నుండి పరిచయం. ఎందుకంటే వారు ప్రప్రథమంగా వడ్లూరు వచ్చారు. ఆనాటి నుండి పరిచయం. అప్పటికి మేము చాలా చిన్నపిల్లలము. 1976లో పొలమూరు నుంచి తణుకు వచ్చారు. అంతకుముందు సిద్ధాపురంలో ఉండేవారు. అక్కడ ప్రసిద్ధి చెందిన రామాలయం కట్టారు. సిద్ధాపురం నుండి పొలమూరు వచ్చారు. పొలమూరులో ఉండగా వెళ్ళేవారం. తర్వాత తణుకు వచ్చారు. మా కుటుంబ సభ్యులు పరిచయాలు పెరిగాయి. మా అన్నయ్యని దువ్వబాబు అంటారు. మా అన్నదమ్ములను బాబుగారు కామర్స్ బ్రదర్స్ అనేవారు. వడ్లూరులో ఒక సంఘటన జరిగింది. మా అక్కని మా మేనమామ దిబ్బయ్య గారి అబ్బాయికి ఇచ్చి వివాహం చేశాము. దిబ్బయ్య గారు శ్రీ బాబు గారికి అత్యంత సన్నిహితులు. మా అక్కయ్య గర్భిణి అయింది. అందరూ మగపిల్లవాడు పుడతాడన్నారు. దిబ్బయ్య గారు ఆడపిల్ల కావాలని అనుకున్నారు. అందరూ పందాలు వేసుకున్నారు. అబ్బాయి పుడతాడని 5 రూపాయలు 10 రూపాయలు పందాలు వేసుకున్నారు. బాబుగారు మా అక్కకు డెలివరీ నెల ముందు ఒక చీటీ వ్రాసి డెలివరీ అయిన తర్వాత ఆ చీటిని చూడమని భగవద్గీత పుస్తకంలో పెట్టి బాబుగారు మద్రాసు వెళ్ళారు. డెలివరీ అయ్యింది. ఆడపిల్ల పుట్టింది. అందరూ మగపిల్లవాడని పందెం కాశారు. తర్వాత భగవద్గీతలో చీటీ చూడగా బాబుగారు ఈ విధంగా వ్రాశారు: ఈ శిశువు మగపిల్లవాడిగా పుట్టవలసి ఉన్నది. ఒక పెద్ద మనిషి కోరిక మేరకు నేను ఆడపిల్లగా నిర్ణయం చేశాను అని వ్రాశారు. అంటే పూజ్యులు సామాన్యులు కారు. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సర్వసమర్థులు అని ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తోంది. అప్పట్లో ఇప్పటిలాగా ఫోన్ల సౌకర్యం లేదు. బాబుగారికి ఈ వార్త అందించాము. 11వ రోజు నాటికి బాబుగారు మద్రాసు నుంచి పుట్టిన ఆడ శిశువుకి రెడీమేడ్ గౌన్లు, వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు తెచ్చి ఇచ్చారు. ఆవిడ ఎవరో కాదు, నా భార్య. ఆడపిల్ల అయినా మగవాడిలా బతుకుతుందని చెప్పారు. మంచి ధైర్యవంతురాలు. ఏకరీతిన 10 మందికి సమాధానం చెబుతుందని చెప్పారు. అట్లానే ఉండేది నా భార్య.
బాబుగారి దగ్గర చాలా చనువుగా మసిలాము. బాబుగారితో సినిమాలకి, హోటల్స్కి వెళ్ళేవారము. అప్పుడు చిన్న వయస్సు, చాలా మహిమలు చూపించారు. అంతగా పట్టించుకునేవారము కాదు. కాళ్ళు నొక్కేవాళ్ళము. బాబుగారి మీద చేయి వేసుకుని బాబుగారి పక్కనే పడుకునేవారము. ఎంతోమంది పెద్ద పెద్దవారు వచ్చేవారు. అయినా మా స్థానం బాబుగారి పక్కనే. 1978 జనవరి 1వ తేదీ బాబుగారితో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నాము. మా కుటుంబము 1976, 77, 78, 79 సంవత్సరాలలో బాబుగారి దగ్గర చాలా విశేషంగా గడిపాము. సినిమాలకు వెళ్ళమని డబ్బులు ఇచ్చి తర్వాత ఆ సినిమా ఎలా ఉందో చెప్పమని చెప్పేవారు. మేము బాబుగారిని ఇంట్లో మనిషిలా చూశాము. తెలిసేది కాదు. వయస్సు లేదు. 1980 ఏప్రిల్ 23వ తేదీన ఉపనయనంలో నేను, పెరవలి కరణం గారి అబ్బాయి ఎస్సయ్య పంతులు, మా అన్నయ్య సుబ్బయ్య, చాడా విశ్వేశ్వరరావు గారి అబ్బాయి బాబురావు, నండూరి నరసింహారావు గారి అబ్బాయి నలుగురము ఉపనయనంలో బ్రహ్మచారులం. అంటే వడక బ్రాహ్మణులుగా ఉన్నాము. అలా ఉన్న మా అందరి పరిస్థితి బాబుగారి దయ వలన చాలా సంతోషంగా ఉన్నాము. ఇంతవరకు మా నలుగురి జీవితంలో లోటు లేకుండా జరుగుతోంది. కొంతకాలం బాబుగారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. తర్వాత వారు తణుకు వచ్చే సమయానికి మా నలుగురికి వివాహాలు కావడం, జీవితంలో స్థిరపడడం జరిగింది. నేను, ఆనందరాజు గారు, బాబుగారు, మేము ముగ్గురమే ఆనందరాజు గారి ఇంటి వద్ద ఉన్నాము. అప్పటికి సమయం 9 గంటలు. శ్రీశైలం గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఈ పక్కన రత్నగర్భ గణపతి ఉంటాడు. ఆ పక్కన భద్రకాళి, వీరభద్రుడు, వెనకాలేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరుడు, పరమేశ్వరుడు ఉంటాడు. పరమేశ్వరుని అనుగ్రహంతో మగపిల్లవాడు కలుగుతాడని చెప్పారు. అప్పటికి నేను చిన్నపిల్లవాడిని. ఆనందరాజు గారి అబ్బాయి బాబు, మేమిద్దరము నా గురించి చెప్పారు అని నేను, నా గురించి చెప్పారు అని రాజుగారి అబ్బాయి అనుకున్నాము. 4 రోజులు గడిచిన తరువాత బాబుగారు చెప్పినట్లు శ్రీశైలం గురించి బాబుగారు చెప్పిన రీతిలో నాకు చక్కటి కల వచ్చింది. ఆ తర్వాత మా దంపతులకు అబ్బాయి పుట్టాడు. మా అబ్బాయి పేరు కూడా సుధీంద్ర. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మా కుటుంబం అంతా మనవళ్ళు, మనవరాళ్ళు అందరి పేర్లు సుధీంద్ర కలిపి ఉంటాయి. మా మనవరాలి పేరు సుదీప్తి, మనవడి పేరు సుధీంద్ర సాత్విక్. బాబుగారే మా అబ్బాయికి నామకరణం చేశారు. సాయి సుధీంద్ర భరణి. 1986 వరదలలో మా బావకి లైట్గా పెరాలసిస్ వచ్చింది. నరసాపురంలో ఉండగా వెళ్ళడానికి దారి లేదు. అలాగే కష్టపడి తణుకుకు తీసుకొచ్చాం. అప్పుడు బాబుగారు తేతలి నరసింహారావు, డాక్టర్ జేజేశ్వరరావు గారుల చేత వైద్యం చేయించారు. అంతా సానుకూలపడిన తర్వాత కారులో నరసాపురం పంపిస్తున్నారు. నేను, మా అక్కయ్య, మా బావ, నా మేనల్లుడు కారులో ఉన్నాము. మా మేనల్లుడు ముందు కూర్చున్నారు. వారిద్దరూ నేను వెనకాల కూర్చున్నాము. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాము. పెరవలి దాటి, విప్పర్రు దాటి రాపాక వచ్చింది. పక్కన కాలువ ప్రవాహం ఎక్కువగా ఉంది. ఒక ముసలమ్మ కారుకి అడ్డంగా వచ్చింది. డ్రైవర్ ఆ ముసలమ్మని గుద్దేశాడు. ముసలమ్మ తల పగిలిపోయింది. వెంటనే కారు కాలువలోకి దూసుకు వెళ్ళిపోయింది. అప్పటికి మధ్యాహ్నం 3 గంటలయింది.
చుట్టూ పొలంలో పనిచేస్తున్న కూలీలు అక్కడకు వచ్చి కారులోని వారు చనిపోయి ఉంటారని అంటున్నారు. తలుపులు తీసిన తర్వాత అందరము పైకి వచ్చేసాం. మొత్తం తడిసిపోయాం. ముసలమ్మ చనిపోయింది. ఈ వార్త విని దారిలో వెళ్ళే మోటారు సైకిల్పై తణుకు వెళ్ళి బాబుగారికి, ఆనందరాజు గారికి, తూర్పు విప్పర్రు మునసబు గారికి చెప్పగా వారు ఘటనా స్థలానికి వచ్చారు. ఒక ట్రాక్టరు సహాయంతో కారుని పైకి తెచ్చారు. ముసలమ్మ కొడుకును రప్పించి జరిగిన విషయం చెప్పి, ముసలమ్మ వయస్సు రీత్యా కూడా పెద్దది, కేసులు ఏమీ వద్దని విప్పర్రు మునసబు గారు సర్ది చెప్పి 30,000 రూపాయలు వారే ఆ అబ్బాయికి ఇచ్చారు. విప్పర్రు మునసబు గారంటే ఆ ప్రాంతంలో గొప్ప పేరు ఉంది. అందులోనూ వారు బాబుగారి భక్తులు. అప్పుడు బాబుగారు ఈ విధంగా అన్నారు, సత్తప్ప అంటే మా బావ, కీడు అంతా పోయింది అన్నాడు. మా బావ మామూలు మనిషిగా పరిపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. మహానుభావులు. బాబుగారు ఎక్కడ పుట్టారో తెలియదు, తల్లిదండ్రులు తెలియదు, ఎక్కడ పెరిగారో తెలియదు. మన మధ్య ఉండి మనకు ఆనందం కలుగజేశారు. జీవితంలో మనకున్న సమస్యలను తీర్చారు. నా భార్యకు ఒంట్లో బాగోక ఉంటే తిరుపతి కొండ మీద ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కొట్టించారు. నీకు గండం ఉందిరా అని పాలకొల్లు ఉమా రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని రమ్మని చెప్పారు. మరి నా గండం తప్పి నా భార్యను తీసుకుపోయాడు దేవుడు. మనకు ఏమైనా అవాంతరాలు ఉంటే స్వప్న దర్శనమిచ్చి మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా మనలను కాపాడి వెంట ఉండి కాపాడుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. బాబుగారు భక్తులను నమ్ముకున్న వారిని ఎన్నడూ వెన్నంటి ఉండి కాపాడుతూనే ఉంటారు. శ్రీ సుధీంద్ర గురవే నమః. ఓం శ్రీ సుధీంద్రాయ నమః. శ్రీ రఘురామరాజు గారు, ఉదయగిరి. వారి అనుభవాలు. హై స్కూల్ టీచర్గా పనిచేసి 2018లో రిటైర్ అయ్యారు. నేను మనసులో ఆయనను తిట్టుకుంటే అది బాబుగారికి తెలిసిపోయింది. నాకు బాబుగారితో పరిచయం ఎప్పుడైందంటే 1977 నుంచి 1980 వరకు బీకామ్ చేశాను విద్యానగర్లో. అప్పట్లో భరద్వాజ మాస్టర్ గారు ఒకసారి చెవటం అమ్మ దర్శనానికి పంపిస్తూ, మీరు తిరిగి వచ్చే సమయంలో శ్రీ బాబుగారు అని గొప్ప సిద్ధపురుషులు ఉంటారు తణుకులో, ఆయన దర్శనం చేసుకుని రండి అని చెప్పారు. నాకు గుర్తున్నంత వరకు నేను, దేవయ్య, మురళి, అమ్మగారు అంటే అలివేలి మంగమ్మ గారు అని గుర్తు. చెవటం అమ్మ దగ్గర 2 రోజులు ఉన్నాము. తిరుగు ప్రయాణంలో బాబుగారి దర్శనం కోసము తణుకు వచ్చి బాగా ఎండలో ఉండి ఎదురు చూశాము. బాబుగారు ఉండే భవనంలో తలుపులు తీయలేదు. నాకు చాలా కోపం వచ్చింది. ఎండలోనే ఉంచారు, తలుపులు తీయలేదు ఏమిటి? భరద్వాజ మాస్టర్ గారు బాబుగారు గొప్ప యోగి అని పంపించారు. ఇంతసేపు ఎండలో నిలబెట్టారు. కనీసం మన కోసం కాకపోయినా అమ్మగారి కోసమైనా తలుపులు తీయవచ్చు కదా అనిపించింది. కొద్దిసేపటికి తలుపులు తీశారు. బాబుగారి రూపము ఎలా ఉందంటే నారదుని శిఖలో పువ్వులు పెట్టుకున్నట్లు. వారు పరుపుపై కూర్చొని దగ్గరలో ఉన్న వెదురు బుట్ట వంటి దానిలో నుంచి చక్కటి ద్రాక్ష పళ్ళు అందరికీ పెడుతున్నారు. నేను నమస్కారం చేసిన తరువాత ద్రాక్ష పళ్ళు ప్రసాదం పెడుతూ నవ్వుతూ, ఏమయ్యా కాసేపు ఓర్చుకోలేవా అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. బయట నేనేమనుకున్నానో బాబుగారు అదే విషయాన్ని చెప్పారు.
ఇది ఒక అనుభవం అయితే, రెండవ అనుభవం నేను టీచర్గా పనిచేసిన సందర్భంలో కాకినాడ యూటీఎఫ్ మహాసభలకు హాజరై తిరిగి వచ్చే సమయంలో నా మిత్రుడు ఆర్ఎస్ఎస్లో మంచి కార్యకర్త, మంచి భక్తుడు తణుకు బాబుగారి దర్శనము చేయించినట్లుంటుంది, నేను దర్శించినట్లు అవుతుంది అని తణుకులో దిగి బాబుగారి గురించి 2 గంటలు అందరినీ విచారించాము. ఎక్కడా అడ్రస్ చెప్పడం లేదు. మాకు తెలియదంటారు అందరూ. విసుగు చెంది బస్సుకు వెళ్ళిపోదామని చివరగా బాబా మందిరంకు పోయి దర్శనం చేసుకుంటే సందర్భంలో పూజారి గారు ఆయన ఉండ్రాజవరంలో ఉన్నారు అని అన్నారు. కొద్దిసేపటిలో బస్సు ఉంది, అక్కడికి వెళితే స్వామి దర్శనం అవుతుంది అన్నారు. అమ్మయ్య అనుకొని బస్సు ఎక్కి ఉండ్రాజవరం వెళ్ళాము. అక్కడ ఆయన ఇంట్లో ఉన్నారు. కొద్దిసేపటికి నిక్కర వేసుకున్న ఒకతను పేరు రాముడు ఎందుకు వచ్చారని అడిగాడు. అప్పుడు బాబుగారి దర్శనం కోసం వచ్చామని చెప్పాము. అప్పుడు అతను వెళ్ళి బాబుగారికి చెప్పాడు. నా దర్శనం కోసం రాలే, అక్కడెక్కడో ప్రోగ్రాం ఉంటే అది చూసుకొని తిరిగి పోతూ నన్ను చూసుకొని పోదాం అనుకున్నారు. దర్శనం లేదు, ఏమీ లేదు, పొమ్మని అన్నారు. మేము చెలించక బాబుగారి దర్శనం చేసుకునే పోదాం అనుకున్నాం. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో బాబుగారు వంటగదిలోనికి వచ్చి కాఫీ తిరగబోసుకుంటూ నా వైపు చూశారు. బాబుగారి అప్పటి ముఖవర్చస్సు ఇప్పటికీ మరువలేను. అటువంటి కాంతి శ్రీ సుధీంద్ర బాబు గారిలో, నాకు మంత్రం ఇచ్చిన గురువులో, మాస్టర్ గారిలో చూశాను. 2 చేతులెత్తి నమస్కరించుకొని అక్కడ నుంచి చెవటం వెళ్ళాం. అక్కడ నా మిత్రుడు కలకండ, నేను ద్రాక్ష తీసుకువెళ్ళాము. అమ్మ మాకు ప్రసాదము ముద్దలు పెట్టారు. వచ్చేటప్పుడు అమ్మ కుటీరం చూరు నుండి ఒక పొట్లం తీసి నాకు ఇచ్చింది. నాకు మహాత్ములు ఏది ఇచ్చినా దానిని మాస్టర్ గారికి ఇచ్చి అందరికీ పంచమనే అలవాటు. విద్యానగర్ పోయిన తర్వాత మాస్టర్ గారికి ఆ పొట్లం ఇచ్చి, అమ్మ ఇచ్చారు సార్ అన్నాను. ఎవరికి ఇచ్చారన్నారు. నీకు ఇచ్చినది నీవే తిను అన్నారు. అమ్మతో నా అనుభూతి ఇది. శ్రీ సుధీంద్ర గురవే నమః. శ్రీ సుధీంద్రాయ నమః. శ్రీ వావిలాల సత్యకుమార్, నెల్లూరు, వారి అనుభవాలు. శ్రీ సుధీంద్రబాబు గారి దర్శనానికి వచ్చిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి. శ్రీ ఇక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి గ్రంథాల ద్వారా శ్రీ గురు చరిత్ర, బాబా చరిత్ర పారాయణ చేసుకుంటూ దత్తక్షేత్రాలు దర్శించుకుంటూ ఉండేవారిని. శ్రీ సుధీంద్ర బాబు గారి దర్శనం కొరకు మాస్టర్ గారు చాలామందిని పంపించారని, శ్రీ బాబు గారు చాలామందికి ఆశీస్సులు ఇచ్చారని తెలిసింది. 1994వ సంవత్సరంలో నేను నా స్నేహితులతో కలిసి చెవటం వెళ్ళి 2 రోజులు పారాయణ చేసుకుని శ్రీ బాబుగారి దర్శనానికి వెళ్ళాను. అప్పుడు బాబుగారు పాలంగి పొలంలో కుటీరంలా వేసుకొని ఉన్నారు. అప్పుడు రాముడని బాబుగారి దగ్గర పాలేరు ఉన్నారు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని అడిగారు. బాబుగారిని కనుక్కొస్తానని బాబుగారి దగ్గరకు వెళ్ళాడు. ఎవరని బాబుగారు అడిగి, నాకు పని ఉంది బయలుదేరమని చెప్పారు. నాకు దర్శనం కాలేదని బాధ వేసింది. ఆ ప్రదేశమంతా బాబుగారు సంచరించిన ప్రదేశమని నమస్కారం చేసుకొని మట్టి తీసుకున్నా. కన్నీటి పర్యంతమయ్యింది. అక్కడ పంట కాలవలో చేతులు కాళ్ళు కడుక్కొని గురుచరిత్ర పారాయణ చేసుకున్నాను. ప్రశాంతంగా, వేగంగా కొన్ని అధ్యాయాలు నేను ఎప్పుడూ చేయలేదు. మిత్రులతో ప్రస్తావన వచ్చినప్పుడు బాబుగారి సన్నిధిలో శాంతి లభిస్తుంది. ఆ శాంతియే
ఆయన అనుగ్రహం అనేవారు భరద్వాజ మాస్టర్ గారు. బాబుగారిని భౌతికంగా నేను చూడలేకపోయినా ఆయన సన్నిధిలో మనస్సు ప్రశాంతత పొందింది. ఇది నా అనుభవం. నెల్లూరులో వెంకయ్య అనే డ్రైవర్ ఉండేవాడు. మంచి అనుభవం ఉన్న డ్రైవర్. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు. అతన్ని తీసుకువెళ్ళేవారు. ఆ వెంకయ్య నా స్నేహితుల ద్వారా పరిచయమైనాడు. అతనికి శ్రీ సుధీంద్ర బాబు గారితో జరిగిన లీలలు అతని ద్వారా నాకు తెలిసింది. మీతో పంచుకుంటాను. బాబుగారు నెల్లూరు నుండి మద్రాసు వెళుతున్నా, మద్రాసు నుండి నెల్లూరు వస్తున్నా ఇతను బాబుగారితో కూడా వెళ్ళేవాడు. బాబుగారు నెల్లూరు ప్రాంతంలో సాయిబాబా గుడి పక్కన చంద్రభవన డీలక్స్ అని పెద్ద హోటల్ ఉండేది. అందులో బాబుగారు ఉండేవారు. ఈ ప్రాంతంలోనే ఈ వెంకయ్య ఉండేవాడు. బాబుగారు పెద్ద ఫ్లేమత్ కారులో వచ్చేవారు. అందులో వెంకయ్యతో పాటు మద్రాసు వెళ్ళేవారు. మద్రాసులో వడపళని వెళ్ళే దారిలో ఉస్మాన్ రూటు నుండి ఎడమవైపుకు తిరిగితే ఫామ్ గ్రూప్ ఆఫ్ హోటల్కు చెందిన పెద్ద స్టార్ హోటల్లో ఉండేవారు. అది హోటల్స్ సముదాయం. దాని యజమాని శ్రీ సుధీంద్ర బాబు గారి శిష్యుడు. ఆ హోటల్లో బాబు గారి గురించి ఒక రూము ఉంటుంది. ఆ రూమ్ ఎవ్వరికి అద్దెకు ఇవ్వరు, ఆ ఒక్క బాబుగారు ఉండడానికి తప్ప. ఎప్పుడు బాబుగారు మద్రాసు వెళ్ళినా బాబుగారు ఆ హోటల్లో ఆ రూమ్లోనే ఉండేవారు. ఒక పర్యాయం నేను నా తమ్ముడు హోటల్ దగ్గరకు వెళ్ళాము. మమ్మల్ని ఆ హోటల్లోనికే రానివ్వలేదు. ఆ హోటల్లో బాబుగారు ఎప్పుడు వెళ్ళినా వారం లేదా 15 రోజులు ఉండేవారట. ఒకసారి 4 లేక 5 రోజులు ఉన్న తర్వాత డబ్బులు అయిపోయినాయి. హోటల్ బిల్లు కట్టాలి కదా, బిల్లు పంపించమని చెప్పు అని వెంకయ్యతో అన్నారట. రూమ్ ఖాళీ చేస్తున్నానని చెప్పన్నారట. వెంకయ్య డోరు దాకా వెళ్ళేటప్పటికి అమ్మ డబ్బులు పంపింది చూడరా అన్నారట. అక్కడున్న టేబుల్ అర తీసి చూస్తే ఆ అర నిండా 100 రూపాయలు అప్పుడే ప్రింట్ చేసిన కట్టలు ఉన్నాయి. సరే అమ్మ పంపించేసింది అని అన్నారట. ఒకసారి బాబుగారు వజ్రాలు కొన్నారట. అవి చాలా చాలా విలువైనవి, వెలకట్టలేనివి. బాబుగారి దగ్గర గొప్పతనము ఏమిటంటే ఒక వజ్రాన్ని బాబుగారు పరీక్షించి చూచి అది ఎన్ని క్యారెట్లు, ఎన్ని సెంట్లు అన్న విషయము ఖచ్చితంగా చెప్పేవారట. దాని విలువ ఎంత అన్నది ఖచ్చితంగా చెప్పేసేవారట. వ్యాపారం చేసేవారు కూడా అంత ఖచ్చితంగా చెప్పలేకపోయేవారట. అది శ్రీ సుధీంద్ర బాబు గారి ప్రత్యేకత. వారికి తెలియనటువంటి రంగం ఏదీ లేదు. తర్వాత వెంకయ్య బాబుగారు టిఫిన్ తిని మద్రాస్ ఉదయం 10 గంటలకు బయలుదేరి తిరిగి ప్రయాణము నెల్లూరుకు వచ్చే సందర్భంలో దాదాపు బాపట్ల, చీరాల ప్రాంతం దాటిన తరువాత వజ్రాల ప్రస్తావన వచ్చి ఒకసారి చూద్దామని నీ దగ్గర ఉన్న వజ్రాలు తీయమని అడిగారట శ్రీ వెంకయ్యను. బాబుగారు మీరు నాకు ఇవ్వలేదు అని జవాబు చెప్పాడట వెంకయ్య. అట్లా అయితే హోటల్లోనే మర్చిపోయి ఉంటామని ఈసారి బాబుగారు కారు నడపడం ప్రారంభించి వెనక తిప్పారు కారుని. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నారు వెంకయ్య. కారు రోడ్డు మీద నడవడం లేదు, గాలిలో తేలుతున్నట్లుంది. ఆ కారు ఎంత వేగంతో వెళుతుందో తెలియదు. హోటల్కి చేరుకున్నారు వీరిరువురు. ఏ టేబుల్ వద్ద టిఫిన్ చేశారో అదే చోట ఈ వజ్రాల చిన్న మూట అక్కడే ఉంది. పైగా నెల్లూరు నుండి మద్రాసుకు అప్పట్లో సింగిల్ రోడ్డు. ఎక్కడైతే బాబుగారు కారు వెనక్కి తిప్పారో అక్కడికి వచ్చిన తర్వాత వెంకయ్యను కారు నడపమని బాబుగారు వెనుక సీట్లో కూర్చున్నారట.
మద్రాసు వెళ్ళడానికి రావడానికి 3 గంటలు పట్టిందట. అంటే ఎంత వేగంగా బాబుగారు కారు నడపగలరో తెలుస్తుంది. మహాత్ములకు ఆ దూరము మనోవేగంతో సమానం. ఒకసారి వెంకయ్యని తీసుకొని బాబుగారు తిరుమల వెళ్ళారు. అప్పట్లో ఆలయ పరిసర ప్రాంతం వరకు కారులు వెళ్ళేవి. అక్కడ నామాలతో ఉన్న ఒక ముసలాయన వచ్చి బాబుగారు కారు దిగుతుండగా నమస్కరించారు. అప్పుడు బాబుగారు అంత పెద్ద ఆయనతో ఎందుకు వచ్చావు అని అన్నారట. ఆయన నీ దర్శనం కోసము అని అన్నారట. సరే వస్తాను, నువ్వు పో అన్నారు విసుగ్గా. అప్పుడు వెంకయ్య, ఏమిటి బాబుగారు ఆ పెద్ద ఆయనపై అలా విసుక్కుంటారేమిటి అనుకున్నాడు. ఆ ముసలాయన వెళ్ళిపోయాడు. ఆయనను వెంబడించిన వెంకయ్యకు ఆయన కనపడలేదు. తిరిగి వచ్చిన తరువాత బాబుగారు వెంకయ్యతో ఆ ముసలాయన కనపడ్డాడా అని అడిగారు. లేదని చెప్పాడు వెంకయ్య. మంత్రాలయం పో, అక్కడ కనపడతాడు అన్నారట. అంటే ఆ ముసలాయన శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర ప్రభువులని తెలిసింది వెంకయ్యకు. ఆ వెంకయ్య ఎంత అదృష్టవంతుడో! గురు శిష్యులు ఇద్దరూ దర్శనం పొందాడు. గురు శిష్యుల ఇద్దరి దర్శనము పొందాడు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురువులు శ్రీ సుధీంద్రుల వారే కదా. బాబుగారు సిద్ధి పొందిన తరువాత ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడకు చేరుకొని భౌతికంగా నేను దర్శించుకున్నాను. బాబుగారికి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే బాగుండును అని అనుకున్నాను. బాబుగారి భౌతిక శరీరాన్ని తీసుకువచ్చిన పల్లకీ నుంచి బాబుగారి శరీరాన్ని సమాధి కొరకు తీసుకువెళ్ళారు. ఆఖరున బాబుగారి పంచె ఆ పల్లకీలో ఉంది. ఒకవైపున నేను పట్టుకున్నాను, రెండవ వైపు వేరే వారు పట్టుకున్నారు. దానిని చెరిసగం చించి ఇరువురము తీసుకున్నాము. అదే బాబుగారి చివరి ప్రసాదంగా పొందిన నేను అదృష్టవంతుడను అనుకున్నాను. వీలున్నప్పుడల్లా వారిని దర్శించుకుంటాను. శ్రీ సుధీంద్ర గురవే నమః.